పోసాని కృష్ణమురళి పాపం ఈ మధ్యలో అయినా నేను ఏ రాజకీయ నాయకుడి గురించి మాట్లాడను. జగన్ గారి గురించి అయినా, పవన్ కళ్యాణ్ గారి గురించి అయినా, చంద్రబాబు లోకేష్ గారి గురించి అయినా కానీ నేను ఏ రాజకీయ నాయకుడి గురించి ఇక మాట్లాడను అని, అంటే రాజకీయంలో ఇక నేను ఉండను. నా కుటుంబం ఏదో, నా సినిమాలు ఏదో, నాకేమైనా అవకాశాలు ఏమైనా వస్తే నా సినిమాల గురించే నేను ట్రై చేస్తాను. కానీ నాకు రాజకీయాలకు ఎటువంటి ఇక సంబంధం లేదు అని చెప్పి ఈ మధ్యలో ఆయన ప్రకటించిండు. అంటే పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని. అయితే పోసాని కృష్ణమురళి గురించి నేను మొన్న వీడియో చేశానండి. నాకెందుకో అంత తృప్తి అనిపించలే ఆ వీడియో అనేది. ఎందుకంటే పోసాని కృష్ణమురళి గురించి నేను చాలా తక్కువ మాట్లాడానేమో అన్నట్టు నాకైతే అనిపించింది. ఎందుకంటే చంద్రబాబు లోకేష్ గారి గురించి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన తక్కువ మాట్లాడిండా? మాట్లాడితే బాగానే ఉండేది. బూతులు ఆయనకి తెలిసింది ఏంటంటే బూతులు, ఇంట్లో పిల్లలు, వాళ్ళ భార్యల గురించి నోటుకొచ్చిన మాట, ఇష్టం వచ్చినట్టుగా ఆ విధంగా మాట్లాడిన పోషణ గురించి నేనేమన్నా చాలా తక్కువ మాట్లాడానేమన్నట్టుగా అయితే నాకైతే అనిపించింది. ఒకప్పుడు నాకు తెలిసినంతవరకు అయితే పోసాని కృష్ణమురళిని ఈ మెగా ఫ్యామిలీ ఎంతలా నమ్మిందంటే, ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు చిరంజీవి గారు ఆయన ఏకంగా పోసాని కృష్ణమురళిని నమ్మి ఒక టిక్కెటే ఇచ్చేసిందండి. అంత ప్రిఫరెన్స్ ఇచ్చింది పోసాని కృష్ణమురళికి. ఆ పార్టీలో ఒక క్యాండిడేట్గా నిలబెట్టి అతన్ని నమ్మి టిక్కెటే ఇచ్చేసిందండి. అలాగే మీరు గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారి సినిమాలల్లో, చిరంజీవి గారి సినిమాలల్లో, ఈ మెగా ఫ్యామిలీ హీరో సినిమాలల్లో 1-2 అర సినిమాలలో తప్ప మిగతా సినిమాలలో మొత్తం కూడా ఎక్కువ శాతం పోసాని కృష్ణమురళి కంపల్సరీగా ఉండేవాడండి. ఇటు రాజకీయంలోనూ ఒక పాత్ర అనేది ఇతనికి ముఖ్యంగా ఇచ్చేవాళ్ళు, ఇటు సినిమా పరంగా కూడా ఇతనికి మంచి అవకాశాలు అనేది ఇచ్చేవాళ్ళు. మీరు గమనించినట్లయితే అత్తోరింటికి దారేది సినిమా మీకు గుర్తే ఉంటుంది. ఆ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇతనికి ఒక చక్కని పాత్ర ఇచ్చిండు, ఒక మంచి పాత్ర. అంత ఇదిగా ఒక మెగా ఫ్యామిలీ మొత్తం కూడా సినిమా పరంగా మిమ్మల్ని అలా చూసుకుంటే, ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు చిరంజీవి గారు ఒక టిక్కెట్ ఇచ్చి అతని పక్కన మిమ్మల్ని కూర్చోపెట్టుకొని, ఏ రాజకీయ అనుభవం లేకపోయినా సరే మీకు అంత ప్రిఫరెన్స్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారిని ఏ మాట మాట్లాడారండి? అరే పవన్ కళ్యాణ్, అరే పవన్ కళ్యాణ్, నీ ఆడపిల్లలు ఉన్నారు కదా, ఇక్కడ ఆ మాట నేను మాట్లాడలేదండి. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆ మాటలకు హట్ అయ్యాడో ఒకసారి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఆయన మాటలనేది ఇప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది. అరే పవన్ కళ్యాణ్, నీ పిల్లలు పెద్ద ఎదుగుతారు కదరా, ఇప్పుడు నేను ఉండనా ఏంటండి? ఒక పిల్లల కన్నా తండ్రి ఆడపిల్లల గురించి అంత నీచాతి నీచమైన మాటలు మాట్లాడి, నీ రాజకీయ భవిష్యత్తు గురించి, ఆడపిల్లల మీద అసలు ఏం మాట్లాడుతున్నావో తెలియని పరిస్థితిలో నువ్వు ఉండి అంత ఇదిగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని బాధ పెట్టే మాటలు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాధపడలేదండి? పోసాని కృష్ణమురళి, పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఆ మాట విని ఏడుచుండరా? ఎక్కెక్కి ఏడుచుండరా? ఎవరికి చెప్పుకుంటారా బాధ? ఇప్పుడేమో నేను రాజకీయంలో ఉండి నా పిల్లల్ని పట్టించుకోకుండా ఉండటం వల్ల, మీరు రాజకీయంలో ఎక్కువ శాతం గడపటం వల్ల మా పరిస్థితి ఏంటి నాన్న, మమ్మల్ని పట్టించుకోవని నీ పిల్లలు చెప్పితే ఇప్పుడు మీకు జ్ఞానోదయం కలిగి, అమ్మో నేను రాజకీయంలో ఎక్కువ ఉండటం వల్ల నా పిల్లలు బాధపడుతున్నారు కాబట్టి ఇక నేను రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నానని చెప్పి ప్రకటించారు. ఓకే, బాగానే ఉంది, నీ పిల్లలు చెప్పారు కాబట్టి మీరు వినరు. ఎందుకంటే మీ పిల్లల్ని, ఇక ముఖ్యంగా అండర్లైన్ చేసుకోండి, మీ పిల్లల్ని, అంటే మీ పిల్లలు బాధపడుతున్నారు అని చెప్పి మీరు రాజకీయంలో గుడ్ బై చెప్పారని చెప్పారు. అంటే మీ పిల్లలు బాధపడి ఒక మాట చెప్పితేనే మీరు ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని బాధ పెట్టినట్టుగా మీరు మాట్లాడినప్పుడు ఆ ఆడపిల్లలు బాధపడలేదా? పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడవలేదు అనుకుంటారా? ఏంటి నాన్న, మీరు ప్రజల గురించి ఒక సేవ చేద్దామని చెప్పి వెళ్తే రాజకీయంగా మిమ్మల్ని అనాలి కానీ ఇంట్లో ఉన్న మమ్మల్ని అంటున్నారని చెప్పి ఆ పిల్లలు ఎక్కి ఏడవకుండా ఉంటారా?
అంటే మీ పిల్లలు బాధపడితే ఒక లెక్క, అవతల పిల్లలు ఆడపిల్లలైనా సరే, మగ పిల్లలైనా సరే, మనం ఏమైనా అనొచ్చు. వాళ్ళని ఏమైనా అనొచ్చు. ఆ ఉద్దేశంతోనే, ఆ కారణం చేతే ఈ రోజున రాజకీయాలుగా గుడ్ బై చెప్తున్నానని చెప్పి ప్రకటించారు. ఎందుకంటే మీరు మీ పిల్లలు చెప్పిన ఎంబటే వాళ్ళ బాధ చూడలేక ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నారని కథలు అల్లుతున్నారు. కానీ ఇవాళ మీరు ఎప్పుడైతే మీ మీద పదుల సంఖ్యలలో కేసులు అనేది నమోదవుతున్నాయో, ఫైల్ అవుతున్నాయో, వెంటనే ఆ కేసులకు భయపడి నన్ను క్షమించండి, ఎవరినైనా బాధ పెట్టినట్లయితే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యంగా ఒకటి గమనించండి. మొన్న ప్రెస్ మీట్ పెట్టి పోసాని కృష్ణమురళి చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రస్తావించారు, లోకేష్ గారి గురించి కూడా ప్రస్తావించారు. కానీ ఆ వీడియో మొత్తం మీరు ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడ కూడా ఆయన ప్రస్తావించలే. ఎందుకంటే మరి అతనికి యుగో అడ్డమేమో, యుగో అనేది ఉంటుంది కదా ఆయనకి. ఆ యుగో అనేది అడ్డొచ్చిందేమో. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమైనా మాట్లాడితే నేనేమైనా తక్కువ స్థాయిలో నేనేమైనా పడిపోతానని చెప్పి అనుకుండేమో. ఒక్క మాట కూడా ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలే. అసలు అన్నదే ఎక్కువ పవన్ కళ్యాణ్ని, వాళ్ళ పిల్లల్ని, అతని భార్యని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అసలు అనకూడదు. కానీ ఎన్ని మాటలు అన్నాడో ఈ చెవులల్లో దూదులు పెట్టుకున్నా కానీ మన మైండ్లో తిరుగుతూనే ఉంటాయి ఆయన అన్న మాటలు. మరి ఈ రోజున మీ మీద కేసులు పడేలాంటికి ఇక నుంచి నాకు రాజకీయాలకి ఏం సంబంధం లేదు, నేను రాజకీయంలో ఉండను, నా పిల్లలేంటో, నా కుటుంబం ఏంటో, నా సినిమాలు ఏంటో అని చెప్పి ఈ రోజున మీరు తప్పును కూడా ఒప్పుగా భావించుకోండి అని క్షమాపణలు చెప్పేసి వెళ్ళిపోతే సరిపోద్దా? ఆ పాపం అనేది మీ వెంట తిరగదా? ఆ రోజు అన్న మాటలే ఈ రోజున మీ వెంట తిరిగే ఈ కేసుల విధంగా. ఉదాహరణకి ఒక మాట చెప్తా. అదే కూటమి ప్రభుత్వమే కానీ గెలవకుండా మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే వచ్చినట్లయితే మళ్ళీ ఇప్పుడు ఈ మాట మీరు మాట్లాడే వల్ల పోసాని కృష్ణమురళి, ఈ మాటకు నువ్వు ఒకసారి సమాధానం చెప్పు. నువ్వు ఎట్లా మీడియా ముందుకు రాలేవు. ఎందుకంటే ఉత్తికి ఆరేస్తారన్న సంగతి తెలుసు కింద కామెంట్ల ద్వారాగా. అదే వైసీపీ పార్టీ అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తే మళ్ళీ మీరు ఇప్పుడు నాకు రాజకీయాలకు సంబంధం లేదు, ఇంతకుముందు నేను పవన్ కళ్యాణ్ గారిని అన్నాను, లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారిని అన్నాను, లోకేష్ గారిని అన్నాను, నన్ను క్షమించండి, నేను చేసింది తప్పే అని చెప్పి ఒప్పుకునే వాళ్ళ? నో, ఒప్పుకోరు. ఎందుకంటే ఇప్పుడు తన మీద ఇన్ని కేసులు అనేది నమోదవుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా కానీ నేను నేను ఒప్పుకోవటం కాదు, ఇప్పటికైనా కానీ నేను రాజకీయాల గురించి మాట్లాడను అని ఒక మాట చెప్పితే నన్నేమైనా కొద్దిగా క్షమిస్తారేమో అని చెప్పి అన్న ఉద్దేశంతోనే. ఎందుకంటే కాపాడే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీళ్ళు ఏమైనా దయదలిస్తే తప్ప అతను కాపాడే వాళ్ళు ఎవరు లేరు. కేసులన్నీ తప్పించుకోవాలంటే చాలా ఇబ్బంది, ఇది కష్టం, రిస్క్తో కూడిన విషయం. అసలు అతను వయసుకి ఆయన మాటలకి ఏమైనా సంబంధం ఏమైనా ఉందా అండి? ఇష్టరాజ్యంగా నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, అమ్మ నా బూతులతో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని కించపరిచి ఈ రోజున మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావనే లేదు. అటు చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి ఉంది. సరే, వాళ్ళను కూడా నోటికొచ్చిన మాట మాట్లాడిండు. కానీ బట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకన్నా చంద్రబాబు నాయుడు గారి కన్నా, లోకేష్ గారి కన్నా ఎక్కువ మాట్లాడింది మాత్రం పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన పిల్లల గురించి, ఆయన కుటుంబం గురించి, ఆయన భార్య గురించి. ఇట్లా మాట్లాడి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన లేకుండా ఆ ప్రెస్ మీట్ అనేది పూర్తి చేసిండు. ఇప్పుడు నీ పిల్లలు గుర్తొచ్చారా? మరి ఇంతకుముందు ఎందుకు చెప్పలేదండి నీ పిల్లలు? ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి ఆడపిల్లల్ని తిడతా ఉంటే మీరు ఆ రోజు చెప్పలేదా? నీ కుటుంబం అప్పుడు గుర్తు రాలేదా? నీ కుటుంబం మీద అప్పుడు ప్రేమ లేదా? నీ కుటుంబంలో నీ పిల్లలు ఇప్పుడు చెప్పితేనే ఇప్పుడు నువ్వు వాళ్ళ మాట విన్నానని చెప్తున్నావు కదా. మరి అప్పుడు వాళ్ళ పిల్లల్ని మీరు తిట్టేటప్పుడు, పవన్ కళ్యాణ్ గారి ఆడపిల్లల్ని మీరు తిట్టేటప్పుడు అప్పుడు మీ పిల్లలు ఎందుకు చెప్పలేదు? అప్పుడు మీ కుటుంబం మీకెందుకు గుర్తు రాలేదు? అసలు పోసాని కృష్ణమురళి ఎంత ఇదిగా ఎగిరిపడేవాడంటే, ఎవడో నాట ఆ రోజున చాలాసార్లు ఆయన మాట్లాడిననుకో, ఎవడో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆట అతనికి ఫోన్ చేసి, కృష్ణమురళికి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిండు, నన్ను తిట్టిండు, వాడెవడు మాట్లాడటానికి, వాళ్ళని ఇతను కంట్రోల్ చేయొద్దా అని ఎవడో దిక్కు మొహానం తెలియని వాడిని, అసలు ఇదంతా డ్రామే, ఎవరో ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినంటే అప్పుడు ఏం చేయాలి? నువ్వు మీడియా ముందుకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలా? వాడి పేరు చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ కుటుంబంలో ఉన్న పిల్లల్ని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. అప్పుడు అనుకోలేదా వైసీపీ ప్రభుత్వం అనేది ఎల్లకాలం ఉండదు కదా, మళ్ళీ ఎప్పుడైనా టీడీపీ ప్రభుత్వం అనేది ఒకరు వచ్చినప్పుడు వీళ్ళు ఇంతకు ముందులాగే ఒకవేళ కూటమిగా ఏర్పడితే నన్ను ఒక ఆట ఆడుకోరా అని చెప్పి అప్పుడు ఎందుకు అనుకోలేదు? ఇప్పుడు మిమ్మల్ని ఎవడు కూడా ఒక ఆట ఆడుకోవాలి, నీ మీద కేసులు పెట్టాలన్నట్టు ఏం కాదు. కేవలం మీరు మాట్లాడిన మాటల వల్లే, మీరు మాట్లాడిన బూతుల వల్లే
ఈ కేసులు అనేది మీ మీద ఫైల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, జగన్ గారి గురించి, బాలకృష్ణ గారి గురించి, ఎవరి గురించి అయినా విమర్శించవచ్చు. వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తున్నట్లయితే విమర్శలు అంటే వాళ్ళు ఏమైనా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఇచ్చిన హామీలు అనేది ఏమైనా నెరవేర్చకుండా ఉన్నట్లయితే దాని గురించి మీరు మాట్లాడవచ్చు. ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ హక్కు అనేది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఎందుకు హామీ ఇచ్చింది నెరవేర్చలేకపోతున్నారని చెప్పి మాట్లాడవచ్చు. సపోజు వృద్ధాప్య పెన్షన్లు పెంచుతుందని చెప్పారు, పెంచారనుకోండి, కానీ పెంచుతుందని చెప్పి పెంచకుండా ఉన్నట్లయితే మీరు దాని గురించి అడగొచ్చు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నారు, హామీ ఇచ్చారు, లక్షలాది మంది ముందు మీరు హామీ ఇచ్చినప్పుడు ఇప్పుడు దాన్ని ఎందుకు నెరవేర్చలేకపోతున్నారని చెప్పి నిలదీసి అడగొచ్చు. సరే, దాన్ని అయితే అమలుపరిచేయలే గారు, ఉదాహరణ చెప్తున్నా. చాలామంది వృద్ధులు వాటి మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు, వికలాంగులు వాటి మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు, మీరు ఎందుకు పెంచట్లేదు అని చెప్పి నిలదీయచ్చు. ఈ విధంగా వెళ్ళాలి. కానీ పిల్లలు, భార్యలు, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడి వాళ్ళని కించపరిచి, అమ్మ నా బూతులతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వాళ్ళని కించపరిచి, మీ కుటుంబంలో ఎవరినైనా అంటే మీకు బాధ అనిపించదండి? ఎవడో పోషాని కృష్ణమురళి నాట ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నేను అని చెప్పి పోషాని కృష్ణమురళిని ఇష్టం వచ్చినట్టుగా తిడితే వెంటనే వాడు నన్ను ఎందుకు తిట్టిండు, వాడు ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడాడు ఫోన్లో, ఏం పవన్ కళ్యాణ్ నువ్వు కంట్రోల్ చేయలేవా, నువ్వు మనిషివేనా, అది ఇది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఈ మాటలు మొత్తం మళ్ళీ ఇంట్లో ఫ్యామిలీ గురించి మాట్లాడటం. అంటే ఇదంతా ఒక స్క్రిప్ట్ రాసుకొని అది మీడియా ముందుకు వచ్చి అమలుపరచడం. ఆ మాత్రం జ్ఞానం లేదు అందరికీ ఇక్కడ, ఆ మాత్రం అర్థం కాదా జనాలకి? మీరు ఏం మాట్లాడతాను అనేది ఒక్క నిమిషం మీరు మాట్లాడినామంటే మీరు అరగంట ఏం స్పీచ్ చేస్తారు అనేది కూడా అర్థం చేసుకుంటారు ప్రజలు. స్టార్టింగ్లో ఒక్క నిమిషం మాట్లాడితే చాలు, ఇది స్క్రిప్టా నిజమా కాదనేది ప్రజలకు అర్థమైపోయింది. దయచేసి ప్రభుత్వం పైన, ఈ ప్రభుత్వమే కావచ్చు, తర్వాత వేరే ప్రభుత్వం ఏదొచ్చినా కానీ ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడండి. వాళ్ళు ఏమైనా చేయనట్లయితే విమర్శించండి, ఎందుకు చేయట్లేదని చెప్పి అడగండి. అంతేగాని వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడుతూ, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు రాజకీయంలోకి లాగుతూ, ఇష్టం వచ్చినట్టుగా నోటుకొచ్చిన మాట బూతులతోని మాట్లాడితే ముఖ్యంగా ఏంటంటే అండి, మాట్లాడిన వాళ్ళే పలసనవుతారు. ఇది మాత్రం పక్క. అవతల వాళ్ళని కించపరిచి తక్కువ చేసి మనం మాట్లాడదాం అనుకుంటే, ముఖ్యంగా ఎవరైతే ఆ విధంగా బూతులు మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారో వాళ్ళే ప్రజల ముందు పలసనవుతారు. మా వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారని, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. మీ గురించి మంచి మంచి వీడియోలు ఇవ్వడానికి ప్రయత్నిస్తామంట. ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ తెలపండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.